ప్రియులారా, క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన ఆదివారము తరువాత మొదటి ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. రుజినములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు. దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. నరుల గావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. నరుల గావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకు నీ ప్రాణము నర్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. చెడిన వాడా నైనా నన్ను చేరదీసి ప్రోచినావు. చెడిన వాడా నైనా నన్ను చేరదీసి ప్రోచినావు. పడిన నాదు కోతి నుండి పైకి లేవనెత్తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృప యేసయ్య నీకు. ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృప యేసయ్య నీకు. ఇంతయనివ నింపనిలలో ఎవనికి సాధ్యంబు కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృష్టించిన
నావాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందునను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికి నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఈస్టర్ తరువాత మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి నిర్మలమైన వాక్యమును పాలన అపేక్షించుడి. నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు సంగతి తెలియచేయుదును. ఓ ఇశ్రాయేలు, నీ మాట వినిన ఎడల ఎంతో మేలు. మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి. యాకోబు దేవునిని బట్టి ఉత్సాహగానము చేయుడి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవుని
నీకే మహిమా కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక, కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలాకు సమాధానం నరులకాయనదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతానిచుచున్నాము. ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయ, లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిక జనకుని కుడివైపున కూర్చుండు యేసు మా ప్రార్థన ఆలకించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు. ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతము. సర్వశక్తి గల దేవ, ప్రభువుని పరిశుద్ధ పునరుద్ధాన పండుగను ఆచరించిన మేము నీ కృపా సహాయము చేత మా మాటలు యందును క్రియలు యందును దానికి తగిన ఫలములు ఫలించినట్లు దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించనుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, పునరుద్ధాన ఆదివారం తరువాత మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం.
ఈస్టర్ తరువాత మొదటి ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం నుండి 12వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము గదా. దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధకునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యమేమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. ఇంతటితో ఈ వాక్య భాగం ముగిచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈస్టర్ తర్వాత మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుండి 31వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు, మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేనాయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసేయుండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడిను. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. ఓ క్రీస్తు
నీకు స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణముతో ఏకీభవిందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఇక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. విజయంబు 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 మా యేసు నిజమే మృత్యువు గెలిచి నేడు వెంచేసే. యజమానుడెల్లా ప్రయాసములెలా మాప స్వజనుల రక్షింప సమసే సిలువా మీద. విజయంబు 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 మానవుల రుజినా నివృత్తిని విభుడో నారింపన్. భుజనుల చేరతడు క్రూర మరణము నుండి విజిత మృత్యువు నుండి విజయుండై చేసే. విజయంబు 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 మా యేసు భుజము మీదను మోయు పరిపాలనము. భుజము మీదను మ్రాన యజనము చేసేను. ధ్వజము మోయుచు సిల్వ పాపమోడింతాము. విజయంబు విజయంబు విజయంబితను మాక అజయము కాకుండా ప్రభు యేసు క్రీస్తు. సుజనత్వమున వైరి ప్రజము గెల్వగా చేసి నిజముగా పరలోక నిలయంబులో నిల్పు. విజయంబు విజయంబు విజయంబడి పాట నిజ భక్తితో మనము నేర్చినవాని. భజించుదము బూన బములు తామాలించు అజిత జీవా ప్రాదు రమారత్వమిడు మనకు. విజయంబు 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 మా యేసు నిజమే మృత్యువు గెలిచి నేడు వెంచేసే. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈస్టర్ తరువాత మొదటి ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధాన శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ
మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. మరి ఈ యొక్క దినము ఈ పునరుద్ధానము తర్వాత మొదటి ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలు చదవగా మనం విన్నాం. వాక్య ధ్యానము కొరకు అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం 25వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 24వ వచన ప్రారంభం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను. 25వ వచనాన్ని చదువుకుందాం. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితిమని అతనితో చెప్పగా, నేను ఆయన చేతులలో మేకుల గుర్తులు చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నీ యొక్క పునరుద్ధానము తరువాత నైనా ఆరాధనలో, మొదటి ఆరాధనలో నీవిచ్చిన వాక్యమును దీవించి ఆశీర్వదించండి. ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము నైనా వారి బిడ్డలు ఆశీర్వదించబడినట్లు కృప చేయండి. నీ వాక్యాన్ని విత్తుచున్న నీ సేవకుని మరుగుపరిచి మా అందరితో మీరు మాట్లాడండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, పునరుద్ధాన పండగ ద్వారా మన కుటుంబాలు పునరుద్ధానం చెందటానికి ప్రభు పునరుద్ధాన పండగ వేడుకలో బిడ్డలతో బంధుమిత్రులతో పాల్గొని సంతోషించటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. పునరుద్ధానము పండగ అయిన వెంటనే పునరుద్ధానము ముగిసిపోలేదు అనే మాట నేను మీకు పరిచయం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు తాను చెప్పినట్లే చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్న లేస్తానని చెప్పినటువంటి లేఖనాలు నెరవేర్పు పునరుద్ధాన పండగ మనం జరుపుకున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానము అయిన తర్వాత భూలోకములో ఆయన 40 దినాలు 11 మారులు అనేక మందికి ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. కాబట్టి ఈ 40 దినాలు కూడా పునరుద్ధానాన్ని ప్రతి క్రైస్తవుడు కూడా జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ 40 దినాలు కూడా ప్రభు భూలోకములో అనేక మందికి కనుబరుచుకున్నటువంటి సంఘటనలు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి ప్రియులారా. కాబట్టి పునరుద్ధాన సువాసన ఇంకా ప్రతి ఇంటిని కూడా ఆవరించి ఉంది అని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈ దినము దేవుడి యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వచ్చినప్పుడట 12 మందిలో ఒకరు అయినటువంటి తోమా లేరు అని దైవవాక్యము సెలవిస్తున్నది. కాబట్టి వారి మధ్యకు యేసుక్రీస్తు ప్రభు వచ్చారు అనే సంతోషకరమైన విషయాన్ని తోమాతో చెప్పినప్పుడు ఆయన ప్రక్కలో నా వ్రేలు పెట్టి, ఆయన చేతి గాయాలలో నా వ్రేలు పెట్టి చూచితేనే కానీ నేను నమ్మను అని తోమ అవిశ్వాసాన్ని వ్యక్తపరిచినటువంటి ఈ యొక్క చక్కటి సందేశము ఈవేళ ఈ వాక్య ధ్యానంలో మనం చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు తాను ఈ భూలోకములో ఆయన
3.5 సంవత్సరాలు పరిచర్య కొరకు 30 సంవత్సరాలు సిద్ధపాటు ఆయన కలిగి ఉన్నారు. ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఆయన చెప్పినటువంటి సంగతులు అన్నీ కూడా నెరవేర్పు జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు అని పునరుద్ధాన ప్రత్యక్షతలు అనేక మంది సాక్ష్యము ద్వారా రుజువు చేయబడుతూ ఉన్నాయి. కానీ తోమా విషయానికి వచ్చినప్పుడు యేసు ప్రభువుతో ఉండి యేసు ప్రభు యొక్క అనేకమైన కార్యాలు చూచి ఆయన గాయాలలో ఆయన ప్రక్కలో నా చేతి వ్రేళ్లు నేను పెడితేనే కానీ నమ్మను అనే అవిశ్వాసాన్ని ఆయన బయలుపరచటము అనేది అవిశ్వాస జీవితానికి తార్కాణంగా ఉంటూ ఉన్నది. మొట్టమొదటగా ఇక్కడ దేవుని యొక్క వాక్యములో తోమా కొరకు ఆలోచన చేస్తే దిదుమ అనబడే తోమ అని చెప్పబడుతూ ఉన్నది. దిదుమ అనే మాటకు కవలలు అనే అర్థాన్ని ఇస్తుంది. అనే మాటకు ట్విన్స్ అంటాం. 2 బిడ్డలు పుడితే కలిసి ట్విన్స్ అంటాం, కవల బిడ్డలు అంటాం. అయితే కవలలు అనే అర్థం ఇస్తుంది తప్ప అతనికి సోదరులు కానీ సోదరి కానీ ఉన్నట్లు పరిశుద్ధ గ్రంథములో ఎక్కడా కూడా వ్రాయబడలేదు ప్రియులారా. అంతేకాకుండా ఇతడు గలిలయ ప్రాంతపు వాడు, జాలరి. మొదటి నుండి కూడా ఇతనికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే అనుమానస్తుడు. ఎక్కువగా ప్రశ్నలు వేసి వేధిస్తూ ఉంటాడు. అందుకని ఇతనికి తోమ అని పేరు. అనగా ఇతనికి ఇచ్చినటువంటి టైటిల్ డౌటింగ్ థామస్ అంటారు. డౌటింగ్ థామస్ అని అంటే ఇతడు సందేహాల పుట్ట. యేసు ప్రభువునట చాలా నిష్కల్మషంగా ప్రేమించిన శిష్యుడు అని చెప్పబడుతూ ఉన్నది ప్రియులారా. అంతేకాకుండా యోహాను సువార్తలో 11వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభు ప్రేమిస్తున్నటువంటి లాజరు రోగి అయి ఉన్నాడు అని కబురు వచ్చినప్పుడట ఇంకా 2 దినాలు అక్కడే ఉండి తర్వాత శిష్యులతో యేసు ప్రభు అంటున్న మాట, మనము యూదయాకు తిరిగి వెళదాం. అప్పుడు శిష్యులు అంటున్నటువంటి మాట, అయ్యా నిన్ను వాళ్ళు రాళ్లతో కొట్టి చంపటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కదా అని శిష్యులు యేసు ప్రభు వారితో అంటూ ఉన్నప్పుడు ఈ యోహాను సువార్తలోనే 11వ అధ్యాయములోనే 16వ వచనములో ఇక్కడ తోమ అంటున్నటువంటి మాట, అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు వెళ్ళిదమని తనతోటి శిష్యులతో చెప్పాను. అనగా అతనికి ఉన్నటువంటి ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. క్రీస్తు ప్రభు మాటకు విధేయత చూపెడుతున్నట్లుగా ఈ వాక్యము రూఢి చేస్తూ ఉంటున్నది ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయంలో 5వ వచనములో ఆయన ఇలాగూ మాట్లాడుతున్నాడు, నేను వెళ్ళుచున్న స్థలము ఇదిగో మీకు తెలియను, నేను వెళ్ళుచున్నటువంటి మార్గం మీకు తెలియను అని చెబుతుంటున్నప్పుడు ఎవరూ మాట్లాడలేదు. కానీ వెంటనే 5వ వచనంలోనే తోమ అంటున్నటువంటి మాట చూస్తే ఎక్కడికి వెళ్ళుచున్నామో మాకు తెలియదు. నిర్మోక మాటస్తుడుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఏది దాచుకోడు, మనసులో ఉన్నది బయటకు చెబుతూ ఉంటాడు, సందేహాలు కురిపిస్తూ ఉంటాడు ప్రియులారా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన నేనే మార్గమును సత్యమును జీవమును అని అతనికి అర్థమయ్యే రీతిలో బోధించినట్లు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి యోహాను సువార్త 20వ అధ్యాయంలో 25వ వచనాలు చూస్తుంటున్నప్పుడు
అక్కడ తోమా, దిదుమ అనబడిన తోమా ఆయన అంటున్న మాటలు, నేను ఆయన చేతులలో మేకులు గుర్తులు చూడాలి. శిష్యులు చెప్పినప్పుడు మేము యేసును చూచాం, ఆయన మా దగ్గరకు వచ్చారు అని చెబుతున్నప్పుడు దిదుమ అనే తోమ సంతోషించాలి. రెండవది విచారం కలిగి ఉండాలి. ఎందుకంటే అయ్యో, పునరుద్ధానుడైన యేసు మన మధ్యకు వచ్చినప్పుడు అయ్యో ఐ మిస్ హిమ్, నేను ఆయన్ని పోగొట్టుకున్నాను, నేను చూడలేకపోయాను అని అతడు మనోవ్యధ చెందవలసినటువంటి అవసరత ఉంది. కానీ ఆ తోమా అంటున్నాడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తులు నేను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, కుల్మన్ అనే జర్మన్ పండితుడు మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. యేసు ప్రభు లేచినప్పుడు భూమి పెద్ద అయస్కాంతము ప్రతి వస్తువుని ఆకర్షిస్తుంది. అయినప్పటికీ యేసు ప్రభు పునరుద్ధానం చెందినప్పుడు ఆయన శరీరాన్ని అయస్కాంతమయ్యున్న భూమి నిలపలేకపోయింది. అంతేకాకుండా కావలి ఉన్నారు. అలాగనే ఒక పెద్ద రాయి అడ్డు ఉంచి ముద్ర వేశారు. కావలి ఉన్నవారు అట ఆ దేవదూత యొక్క వెలుగును చూచి, ఆ మెరుపు వలె ఉన్నటువంటి దేవదూత యొక్క తీక్షణత చూచి, అక్కడ మహాభూకంపము కలిగినప్పుడు వారు వణుకుచు చచ్చిన వారి వలె పడి ఉన్నారు అనే మాట. అంటే పునరుద్ధాన బలమును, పునరుద్ధాన శక్తిని ప్రకృతి కానీ అధికారము కానీ అడ్డుగా ఉంచిన రాయి కానీ కావలి వారు కానీ నిలపలేకపోయారనే సత్యాన్ని పరిశుద్ధ వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఖాళీ సమాధిలో మరణమును ఖైదీగా చేశాడట యేసు ప్రభు. ఆయన లేచినటువంటి సమాధి ఖాళీగా ఉన్నది, తెరవబడి ఉన్నది. పునరుద్ధాన సాక్ష్యము ఓపెన్ టూమ్, తెరవబడిన సమాధి. ఆ సమాధిలోనట మరణమును ఖైదీగా, బందీగా చేశాడట యేసయ్య. బలమగు మరణ ద్వారములు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని నిలుపలేకపోయాట. ఎంత గొప్ప పునరుద్ధాన శక్తి ప్రియులారా! పండితుడు అంటాడు, యేసు ప్రభు సమాధి గెలిచి లేచిన తర్వాత ఖాళీగా ఉన్న సమాధికి పండితుడు పేరు పెట్టాడు, భూమికి చెరగని గాయము. అవునండి, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానాన్ని భూలోకంలో ఏ శక్తి నిలుపలేకపోయినటువంటి శక్తి. కానీ క్రీస్తు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఆయన యొక్క అద్భుతాలు, సూచక క్రియలు చూచిన వ్యక్తి, చనిపోయిన వారిని లేవదీసిన యేసయ్య శక్తిని చూచిన ఈ యొక్క తోమా, డౌటింగ్ థామస్, యేసు ప్రభు యొక్క గాయములలో వ్రేలు పెట్టి చూస్తానని తాను చెప్పుచున్నటువంటి మాటలు అవిశ్వాస జీవితానికి, అవిశ్వాసుల జీవితానికి తార్కాణంగా ఉందనే మాట జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ యేసు ప్రభు జన్మించాడా, యేసు ప్రభు చనిపోయాడా, యేసు ప్రభు తిరిగి లేచాడా, యేసు ప్రభు 40 మార్లు కనిపించాడా, ఆయన తిరిగి అవరోహణమైపోయాడా అని లోకములో ఇంకా అవిశ్వాసముతో ఎవరైనా వ్యక్తులు జీవిస్తూ ఉంటే, ఈ పునరుద్ధానము తర్వాత మొదటి ఆదివారపు వాక్యము ద్వారా మనము నేర్చుకోవలసిన సత్యము, ఇవన్నీ సత్యములే. నీ కొరకు, నీ పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి
నీ నిమిత్తము నా నిమిత్తము తిరిగి లేచాడు, తండ్రి యొద్దకు ఆరోహణమయ్యేలాడు. ఏ విధంగా ఆరోహణమయ్యాడో అదే విధంగా మళ్ళీ తిరిగి రాబోతున్నాడనే సత్యాన్ని నమ్మగలిగిన విశ్వాసిగా మనం ఉండవలసినటువంటి అవసరం ఉందని ఈ ఉదయకాలపు వాక్యము ద్వారా మనము ధ్యానము చేస్తూ ఉంటున్నాం ప్రియులారా. మరలా రెండవసారి 20వ అధ్యాయములో 19వ వచనములో ఆదివారము సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్నటువంటి ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి సమాధి కానీ, సమాధికి అడ్డు ఉంచిన రాయి కానీ, వేసిన ముద్ర కానీ నిలుపలేకపోయాయి. అంతేకాకుండా లోపల శిష్యులు ఉన్నారు, తలుపులు మూయబడ్డాయి. మూయబడినటువంటి తలుపులు యేసును అడ్డు చేయలేకపోయాయి. తలుపుల వలె వేసి ఉన్నాయి. లోపల ఆ మేడ గదిలో యేసు ప్రభు వారికి ప్రత్యక్షత వారు పొందుకున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. వారి మధ్య యేసు నిలిచి ఆయన అంటున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో ఆయన చెప్పినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. 20వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించారు. 20వ అధ్యాయం 26వ వచనములో 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండారు. మొదట పర్యాయం ఆయన లేడు, తదుపరి ఆయన వారితో ఉన్నాడు. తలుపులు మూయబడ్డాయి. యేసు వచ్చి మధ్య నిలిచాడు, వారికి సమాధానం కలుగు చేశాడు. 27వ వచనములో తోమాను చూచి యేసు ప్రభు అంటున్నాడు, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులను చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి ఇదిగో నీవు అవిశ్వాసివి కాక, నువ్వు మొదట చూస్తే నీ విశ్వాసము బయలుపరచబడేది, కానీ ఇప్పుడు గాయాలలో చేతులుంచి నువ్వు చూస్తున్నావు, చూసావా? నువ్వు అవిశ్వాసివి కాక నువ్వు విశ్వాసిగా ఉండాలి అని ప్రభు సెలవిస్తూ ప్రభు అంటాడు, చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. క్రీస్తు ప్రభు ప్రవచనాలు నెరవేర్పు దైవస్తుతుడుగా జన్మించాడు. ఆయన ఈ లోకములో లేఖనాల నెరవేర్పు సమాధిని ఆయన గెలిచాడు. మన జీవితాల్లో ఈ వాక్య భాగము ద్వారా ఏమి నేర్చుకుంటున్నాం? మనం వేటిని మనం గెలుస్తూ ఉన్నాం. అనేక రకాల అనుమానాలు అపవాది కలుగు చేస్తూ ఉంటుంది. అపవాదిని ప్రభు సిలువలో, సాతానును సిలువలో, మరణమును సిలువలో చిదుగగొట్టి మరణమును మృంగివేసి విజయమునిచ్చినటువంటి దేవుని నమ్మవా? దేవుని యందు విశ్వాసం ఉంచవా? ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, 2వ వాక్య భాగము యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనములో దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా లోకమును జయించుదురు. లోకాన్ని ఎవరు జయిస్తారంటే అక్కడ దేవుని మూలముగా మనం అందరము దేవుని పిల్లలమని మనం ఎరుగుదుము అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి లోకము జయించిన విజయము మన విశ్వాసమే. కానీ డౌటింగ్ థామస్ ఏం చేస్తున్నాడంటే విశ్వాసాన్నే కోల్పోయి అవిశ్వాసిగా ఉన్నాడు. యేసు ప్రభుతో జీవించిన సందర్భాలు మర్చిపోయాడు. ప్రియులారా, మానవునికి అసాధ్యమైనది దేవునికి సమస్తము సాధ్యము కాదా? అందుకనే 5వ అధ్యాయం 5వ వచనంలో యేసు దేవుని కుమారుడని నమ్మవాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు
5వ అధ్యాయం 12వ వచనములో దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. డౌటింగ్ థామస్ వలె అవిశ్వాసి కాదు. చూడక నమ్మిన తక్కిన 10 మంది ఉన్నారు. అటువంటి విశ్వాసము కావాలి. ప్రియులారా, దేవుని కుమారుని అంగీకరింపనవాడు జీవము లేనివాడు. అందుకనే యోహాను సువార్త 19:34 సైనికులలో ఒకడు ఈటితో ఆయన ప్రక్కను పొడిచాను, వెంటనే రక్తము నీరు కార్యను. 35వ వచనములో ఇది చూచిన వాడు సాక్ష్యమిస్తున్నాడు, ఇతని సాక్ష్యము సత్యమే. ఎవరండి? ఆయన ఇంకా ప్రాణాలతో ఉన్నాడా, ప్రాణాలు కోల్పోయాడని ఒక సైనికుడట ఈట తీసి ప్రభు యొక్క ప్రక్కలో పొడిచినప్పుడు నీరును రక్తమును కారినప్పుడు అంటాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడే, ఈయన చెప్పినది సత్యమే. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ఆ రక్తము నీరు కారినప్పుడట ప్రక్కలో పొడిచినటువంటి సైనికుడు లేక శతాధిపతి తన యొక్క ఒక కన్ను బ్లైండ్, గ్రుడ్డి కన్ను, పుట్టినది మొదలుకొని తప్ప కన్ను, కాయ కాచిన కన్ను, కనబడని కన్ను, ఈ రక్తము నీరు ఎప్పుడైతే చింది ఆ కన్ను మీద పడిందో, పుట్టినది మొదలుకొని చూడనటువంటి సైనికుడట కన్ను తెరవబడింది. ప్రియులారా, కాబట్టి ఒక సైనికుడు సెలవిస్తూ ఉన్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడే. ఆ సైనికుడి పేరు లాంగ్నిస్ అని చెప్పబడుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆ తరువాత ఆ గాయములలో చేయి పెట్టిన తరువాత తన అవిశ్వాసాన్ని తెరదించి దిదుమ అనబడే తోమా లేక డౌటింగ్ థామస్ తన విశ్వాసాన్ని విశ్వాసంలోనికి మార్చుకుని ఏమంటాడంటే, మై లార్డ్ మై గాడ్, మై లార్డ్ నా ప్రభువా, మై గాడ్ నా దేవా, నా ప్రభువా నా దేవా అని అతడు అంగీకరించినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఉదయకాలపు ప్రాతకాల పునరుద్ధరణ ఆరాధనలో మన విశ్వాసము ఒకవేళ సడలిపోతే దేవుని కార్యాలను, ఒక్కొక్క కార్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మాటలు సత్యం, ఆయన కార్యములు సత్యము. ఆయన జీవించి ఉంటుండగా భవిష్యత్తులో ఏం జరగబోతుందో చాటి చెప్పిన రీతిలో ఆయన చనిపోయిన తర్వాత ఆ యొక్క లేఖనాలు నెరవేర్పు పునరుద్ధరణ ప్రత్యక్షత. ఈ పునరుద్ధరణ ప్రత్యక్షత ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ పొందుకొని తోమా వలె తిరిగి విశ్వాసములో సాగిపోతానికి, లాంగ్నిస్ అనే సైనికుడు ఇచ్చినటువంటి సాక్షి వలె మారటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నాయదనండి తీసివేయకము, నిరక్షణానంద
మోనా కుమారలా పోటేంచుమో సమాతి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదాన్ని తీసుకుందాం. ప్రార్థింతము. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ మహాకృపను బట్టి నాయనా ఈ పునరుద్ధానము తరువాత మొదటి ఆరాధనలో ప్రవేశించి ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము నీ పునరుద్ధాన బలము చేత, శక్తి చేత నింపుమని ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవా, విత్తబడిన వాక్యానుసారం మేము జీవించటానికి, నడవటానికి కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. నాయనా, ఇంకనూ రక్షింపబడినటువంటి వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నా. వాతావరణంలో కలిగే మార్పులను బట్టి నాయనా, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని దర్శించి బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యంతో నింపండి. నాయనా, స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నా. ఇజ్రాయెల్ దేశము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ప్రభువా, ఇదిగో తండ్రి, మరి ప్రత్యేక సమయంలో ప్రభా జరుగుతున్నటువంటి నాయన పరీక్షలు, నాయనా వ్రాయిచున్నటువంటి బిడ్డలు అందరి కొరకు ప్రార్థిస్తూ అని మీకు అప్పగిస్తూ ఉన్నా. అలాగే జరగనయ్యున్నటువంటి ప్రభా ఇదిగో డిగ్రీ, పీజీ, మరి తదితర పరీక్షలు నాయన వ్రాయబోతుంటుండగా వారికి కూడా చక్కటి జ్ఞానం ఇచ్చి వ్రాయించే జాయము కలుగొచ్చాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినటువంటి బిడ్డలకు కూడా సత్ఫలితాన్ని కలుగొచ్చేయండి. నాయనా, ఇదిగో ప్రభా నీట్ ఎగ్జామ్ కొరకు, ఎంసెట్ కొరకు సిద్ధపడుచున్నటువంటి నాయన మరి యొక్క బిడ్డలను కూడా నాయన మీరు ప్రభా ఆధ్యాత్మికంగాను భౌతికంగాను వారిని జ్ఞాపకం చేసుకొని నాయన చక్కగా మంచి సిద్ధపాటు కలిగి వారు ఆశించినటువంటి మంచి ర్యాంకర్స్గా సత్ఫలితం పొందటానికి నాయన, సాక్షులుగా ఉండటానికి నాయన కృప చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది బిడ్డలు నా ప్రభా వారి వ్యక్తిగత అవసరతల కొరకు, ఆరోగ్యము కొరకు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, సంతానము కొరకు, అలాగే ప్రభా మెడిసిన్, ఇంజనీరింగ్ సీట్స్ నాయన వారు పొందుకుంటానికి, గృహ నిర్మాణాలు, ప్రయాణాలు, ఇటువంటి అనేక విషయాల్లో వ్యక్తిగతంగా వారు నాయనా మరి మెసేజ్ పెడుతూ, ఫోన్ చేస్తూ నాయనా వారు ప్రత్యేకంగా దర్శించి వారి ప్రార్థనలు కోరుకుంటూ ఉంటుండగా ఈ ఉదయకాలము నా తండ్రి వారు అందరి కొరకు పేరు పేరు చెప్పిన ప్రార్థిస్తూ ఉంటుండగా నాయన పునరుద్ధానుడైన దేవుడవు, పునరుద్ధాన శక్తి కలిగిన ప్రభువ, వీరందరి యొక్క ప్రార్థనలు అవసరతలు ఎరిగి నాయన వారికి చక్కటి జవాబిచ్చి సాక్షులుగా ఉండటానికి కూడా కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆ మండుటెండల ప్రభావాల నుండి తప్పించి చల్లటి వాతావరణము కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అనేక మంది ప్రయాణాలలో ఉన్నారు. క్షేమకరమైనటువంటి మార్గాల్లో నడిపించమని దేవాని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నా. అలాగునే ఈ 40 దినాలు మండల కాల ధ్యానాలు కూడా ప్రభువా ప్రతి ఉదయకాలం నాయన నీ వాక్యాన్ని ప్రకటించటానికి నీవు ఇచ్చినటువంటి నాయన మరి మాకును నీవిచ్చినటువంటి యొక్క పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ను బట్టి కూడా స్తోత్రాలు. దేవా, ఈ యొక్క సందేశాలు, ఆరాధనలు అనేక మందికి మేలుకరంగా, నీకు మహిమకరంగా మీరు ఉంచినందుకు స్తోత్రాలు. రాబోయే దినాలు ఇంకా ప్రభా ఈ యొక్క సేవా పరిచర్య విస్తరించబడాలి. అనేక మందికి మేలు కలగటానికి కూడా నీవే కృప చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. నీ దాసురాలు కొరకు, నీ దాసుని కొరకు, నీవిచ్చినటువంటి 4 యవన బిడ్డల కొరకు, నాయన ఈ యొక్క యూట్యూబ్ మినిస్ట్రీలో 4 పాలిభాగస్తులుగా ఉన్నందుకు కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధి నిత్యము నాయన నీ బిడ్డలైన ప్రతి వారితో, ప్రతి కుటుంబంతో ఉంచి మీరు మహిమ పొందమని
యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మాకు దయచి, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నవి, ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలని యేసు దేవుని స్తుతించు సర్వ సృష్టియు నూతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మల